హోటల్ స్టైల్లో ఇంట్లోనే బజ్జీ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలండి, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా పెరుగుని తీసుకుని పెరుగు మొత్తం బాగా కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. అది కూడా బాగా కలిసిన తర్వాత మైదా తీసుకుని జల్లించుకుని దాన్ని కొంచెం కొంచెం పెరుగులో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండగట్టకుండా చూసుకోండి. మెయిన్ అసలు ఉండగట్టకూడదు. బజ్జీకి బాగా బీట్ చేసుకోండి. మనం బీట్ చేసేదాన్ని బట్టి దాని సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా పిండి మొత్తం పెట్టేటట్టు కలుపుకోండి. ఆయిల్ కూడా మొత్తం అంతా పట్టాలన్నమాట. అప్పుడే లోపల ఫ్లఫీగా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల. అందుకని మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుని, మీకు టైం ఉంటే 2 hours అయినా 1 hour అయినా ఉంచుకోండి. లేదంటే నేనైతే నైట్ కలిపేసుకుని మార్నింగ్ అయితే పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అట్లాగైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు దానిలో కొంచెం చిటికెడు బేకింగ్ సోడా, ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసుకుని బజ్జీ పిండి తీసుకుని బాగా ఆయిల్ కాగిన తర్వాత హైలో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే బజ్జీ బాగా వస్తుంది. సిమ్లో కానీ మీడియంలో కానీ పెడితే ఆయిల్ పీల్చేస్తాయి ఎప్పుడు బజ్జీ. సో అట్లాగా మాత్రం వేయకండి, ఎప్పుడు ఇట్లా చేసుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో బజ్జీలు. అలా మొత్తం అన్నీ వేసేసుకుని ఇప్పుడు బజ్జీ కాంబినేషన్ చట్నీకి పచ్చిమిరపకాయలు, కొంచెం గుళ్ళు తీసుకుని అవి వేగాక పుట్నాల పప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుని దానిలో తగినంత ఉప్పు, చింతపండు, జీలకర్ర అన్నీ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇట్లాగా మిక్సీ పట్టేసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బజ్జీకి ఈ చట్నీ. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుని పోపు కూడా వేసేసుకొని తీసుకోవడమేనండి. అంతేనండి, ఫినిష్. వేడివేడిగా మన హోటల్ స్టైల్ బజ్జీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగా అనిపిస్తే మళ్ళీ వచ్చి అప్పుడు కామెంట్ చేయండి ఎట్లా ఉందో.